ఆయన వచ్చిందే నిన్ననో ఇంకా పూర్తి అయిన పార్టీ దీనికి కూడా కాలేదు. ఆయన ఏ రీజన్తో వచ్చారో, ఇప్పుడు ఏ రీజన్ చేశారని ఆయన అంటున్నారో కూడా తెలియదు. ఏదో ట్వీట్ ఇచ్చారని అంటున్నారు. దాని అసలు వచ్చింది ఎందుకు వచ్చారో కూడా పూర్తి తెలియదు. అభిమానంతో వచ్చింటే ఆయన కూడా అక్కడ ఏమన్నారు, కొద్ది కాలం పాటు దూరంగా ఉండదలుచుకున్నా అన్నారు. ఆ రీజన్స్ తెలియాలి. తెలిసినాక దాని గురించి ఏమన్నా. అసలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్ని వచ్చినాయి దానికి నాకు తెలిసి అయితే 100 కంటే తక్కువ వచ్చాయి ఓట్లు స్టేట్లో. అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేదు. అసలు షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడు ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు. ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్ము ఎత్తిపోయించడం ఎట్లా, లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమా అనే ఒక దింపుడు కళ్ళ ఆశతో ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా మొత్తం దాన్ని ఫెసిలిటేట్ చేసే దాంట్లో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ మొత్తం మీద వచ్చి దిగు ఇట్లా జరిగితే ఆయన తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించడానికి చేసే ప్రయత్నాల్లో అందులో తాజాగా ఇది కొత్తది ఇప్పుడు జరిగింది. కాంగ్రెస్లో షర్మిలమ్మ గారి ప్రవేశం కానీ ఇప్పుడు జరగబోయే డ్రామా కూడా ఆయనకు కావాల్సింది ఏంటి, స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ 14-19 మధ్య ఏం జరిగింది, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు. ఆ పేరు మీద ఆ అజెండాతో జనంలోకి వెళితే ఆయనకు మైనస్ మార్కులే వస్తాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చెప్పనివి కూడా పాజిటివ్ చాలా అమలు చేశారు, ప్రూవ్ చేసుకున్నారు. ప్రజల బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ డైవర్ట్ చేయాలంటే ఆయనకు ఇప్పుడు సంచలనాత్మకమైనవి, సంబంధం లేనివి, ప్రజలకు సంబంధం లేనివి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉండాలి. అవి అందులో క్రియేట్ చేయడంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అందులో తాజాగా ఏది జరిగిందని మేము భావిస్తాం.